గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. సో లాస్ట్ క్లాస్ లో మనం టెరాఫామ్ అంటే ఏంటి, దాంతో ఒక బేసిక్ EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్ లో టెరాఫామ్ లైక్ ఇన్స్టెన్సే క్రియేట్ చేద్దాం, బట్ విత్ వేరియబుల్స్. నిన్న వితౌట్ వేరియబుల్స్ క్రియేట్ చేసాం, ఇవాళ వేరియబుల్స్ తో మనం ఒక EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక సర్వర్ కావాలి కాబట్టి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. టెరాఫామ్ కర్నల్ వెర్షన్ 5.10. కీ పేరు ఏం అవసరం లేదు. ఎస్, హలో. ఇది కోడ్ లో చేంజ్ చేసిన ప్రతిసారి టెర్రాఫామ్ అప్లై ఇస్తే సరిపోతా, మళ్ళీ టెర్రాఫామ్ ఇనిట్ ప్లాన్ ఇచ్చి మళ్ళీ అప్లై ఇవ్వాలా? ఇనిట్ అనేది ప్రతిసారి అవసరం లేదు. మాడ్యూల్ ఏదైనా యాడ్ చేస్తే అప్పుడు ఇనిట్ యాడ్ చేయాలి. బట్ ప్లాన్ అండ్ ఇంకా అప్లై మాత్రం ప్రతిసారి ఇవ్వాల్సిందే. T2 మైక్రోనే తీసుకోండి. T2 మీడియం, T3 నానో ఇస్తే ఎర్రర్ చూపిస్తుంది. T2 మైక్రోనే. ఆ రీజియన్ లో T3 నానో ఉందా? లేదు సార్, లేదు. అది లేకపోతే రాదు కదా. కనెక్ట్ అండ్ దెన్ కనెక్ట్. ఇవాళ అమెజాన్ లైనెక్స్ లో చేస్తాం. నేను ఉబుంటూ చేశాను కదా, ఇవాళ అమెజాన్ లైనెక్స్ డౌన్లోడ్ చేయాలి అంటే టెరాఫామ్ డౌన్లోడ్ ఫర్ అమెజాన్ లైనెక్స్. సో ఇక్కడ https://developer.hashicorp.com ఇది టెరాఫామ్ యొక్క అఫీషియల్ డాక్యుమెంటేషన్ అండి. మీకు ఏ కోడ్ అయినా సరే ఇక్కడే ఉంటుంది అనమాట, అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఇక్కడ మనం లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాం, దీనిలో అమెజాన్ లైనెక్స్. సో ఎంఎల్స్ అవసరం లేదు, ఇది ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటుంది. డైరెక్ట్గా లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు రూట్ యూజర్లో. అండ్ install terraform -y, దట్స్ ఇట్. బట్ ఇక్కడ కనపడలేదు సార్ నాకు ఉబుంటూ అఫీషియల్ డాక్యుమెంటేషన్ చేసినప్పుడు టెర్రాఫామ్ లింక్. ఇక్కడ చూడండి, లైనెక్స్ లో ఉబుంటూ ఉంది కదా ఫస్ట్ వన్. ఓకే. బట్ వీటిలో ఏది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అంటే కొంచెం ఉబుంటూనే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీకు నార్మల్ అమెజాన్ లైనెక్స్ లో రాస్తే కోడ్ కి నిన్న కలర్ వచ్చింది కదా ఉబుంటూలో. అవునవును, దీనిలో కూడా కలర్ వస్తుంది, కానీ ఫస్ట్ టైం మాత్రమే వస్తుంది ఏ ఫైల్ కైనా. సెకండ్ టైం నుంచి కలర్ రాదు. సో VM స్పేస్ main.tf అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. సో మనకి ఎన్ని సెక్షన్స్ ఉంటాయండి టెరాఫామ్ లో? 3 అండి. ప్రొవైడర్ కదా. ఇన్సెట్ మోడ్ లోకి వెళ్ళిపోయి ప్రొవైడర్. ఎవరు మన క్లౌడ్ ప్రొవైడర్? AWS. ఓకే, AWS లో చాలా రీజియన్స్ ఉన్నాయి. లెట్స్ గో విత్ ముంబై. AP-South. ఓకే, నెక్స్ట్ Access కి సీక్రెట్ కి ఎక్కడి నుంచి తెస్తాం? సీక్రెట్ కి ఈక్వల్ టు క్లోజ్. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ AWS_instance. దీనికి కీ అని చెప్పేసి ఇది నేను చెప్దాం అనుకున్నా బట్ మర్చిపోయా, ఇవాళ చెప్తాను కీ ఎందుకు ఇస్తామని అని చెప్పి. ఓకే, నెక్స్ట్ వన్ AMI. సో ఇక్కడ AMI ID డైరెక్ట్ గా ఇవ్వనండి, ఒక వేరియబుల్ మెన్షన్ చేద్దాం. ప్రస్తుతానికి ఇలా వదిలేస్తున్నా. తర్వాత ఇన్స్టెన్స్ టైప్. నెక్స్ట్ వన్ కీ నేమ్. ఓకే, key_name. సార్ అది కింద ఫార్మ్ లైన్ టు లైన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్సెస్ తర్వాత అవైలబిలిటీ జోన్ అలానే ఇవ్వచ్చా, లేకపోతే కరెక్ట్ వేలో రావాలి కోడ్ అనేది? ఇక్కడ ఇది కరెక్ట్ వే అనేమి ఉండదు, ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఈ ఫార్మేట్ ఏంటంటే ప్రీవియస్ వర్షన్ యొక్క ఫార్మేట్ అన్నమాట. ఇప్పుడు మారిపోయింది కదా, ఫస్ట్ నేమ్ ఉంది, తర్వాత OS ఉంది, తర్వాత కీ పేరా వితౌట్ కీ పేరా, తర్వాత ఇన్స్టెన్స్ టైప్, ఆర్డర్ మారిపోయింది. సో ఇది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. సో మనం ఇష్టం వచ్చినట్లు రాసుకోవచ్చు అనమాట. అవైలబిలిటీ జోన్ రియల్ టైమ్ లో కూడా అంతేనా సార్, లేకపోతే పర్ఫెక్ట్ అట్లా ఆర్డర్ వేలో రాయాలి కోడ్ అనేది? మనం ఎలా రాసినా సరే రియల్ టైమ్ లో అయినా ఇట్లా పర్టికులర్ గా ఆర్డర్ అని చెప్పి ఎవరు ఫాలో అవ్వరు. ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఫాలో అవుతారు అనమాట. మీరు ఎలా రాసినా సరే టెరాఫామ్ ప్లాన్ ఇచ్చినప్పుడు దానికంటే ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది కదా, ఆటోమేటిక్ గా అక్కడ ప్లాన్ లో తీసేసుకుంటది అనమాట.
కోడ్ లో ఇలానే ఉంటుంది, బట్ వెన్ యూ గివ్ ద టెరాఫార్మ్ ప్లాన్, సో అక్కడ పర్ఫెక్ట్ ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. ఓకే, అవైలబిలిటీ జోన్ తర్వాత ట్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. ఎన్విరాన్మెంట్. నేమ్ కూడా ఏమి ఇవ్వట్లేదు, అన్ని ఎంటీ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్. నేమ్ ఒకటి సరిపోతుంది, ఎన్విరాన్మెంట్స్ అవన్నీ అవసరం లేదు. ఇంకేముంటాయి? ప్రాజెక్ట్ ఉంటుంది సార్, ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఓకే, ఇంకా దట్ ఇంతవరకు తీసుకున్నావా? ఇంతవరకు సేవ్ చేసుకున్నా. ఫస్ట్ యాక్సెస్ కి సీక్రెట్ కీ తెచ్చుకుందాం. లెట్స్ గో టు డూప్లికేట్, IAM కి వెళ్ళిపోయి జనరల్ గా మనకి వేరియబుల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. స్ట్రింగ్ వేరియబుల్ ఉంటుంది, నంబర్ వేరియబుల్ ఉంటుంది, బూలియన్ ఇలా ఉంటాయి. స్ట్రింగ్ ఎప్పుడు వాడతాం? when we use string. పోనీ నెంబర్ ఎప్పుడు వాడతాం? For digits we use number. when we have numbers ఉన్నప్పుడు నంబర్ వాడతాం అన్నమాట వేరియబుల్. సారీ, యాక్సిస్ కి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి అండ్ సీక్రెట్ కీ కూడా కాపీ అండ్ పేస్ట్, డన్. అయితే ఇక్కడ ఏఎంఐ ఉంది కదా, ఏఎంఐ నేను డైరెక్ట్ గా మెన్షన్ చేయట్లేదండి, ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే var డాట్ AMI_ID. సో AMI_ID అనేది వేరియబుల్. దీన్ని మనం ఎలా డిక్లేర్ చేసాం? var తో. జెన్కిన్స్ లో మనం డాలర్ ఎలా యూజ్ చేసామో, యాన్సిబుల్ లో డబుల్ ఫ్లవర్ బ్రాకెట్ ఎలా యూజ్ చేసామో, ఇక్కడ var డాట్ అని ఇస్తాం. ఐటీ అంటే ఇన్స్టెన్స్ టైప్. తర్వాత var డాట్ కీ. అవైలబిలిటీ జోన్ కూడా var డాట్ AZ. నెక్స్ట్ ట్యాగ్స్ లో కూడా var డాట్ నేమ్. ఇలా డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకుంటాం. ఇప్పుడు టెరాఫామ్ లో థర్డ్ సెక్షన్ ఏంటండి? Variable section. వేరియబుల్ సెక్షన్, ఎగ్జాక్ట్లీ. వేరియబుల్ అండ్ సెక్షన్ అని తీసుకొని మీకు ఫస్ట్ ఉన్న వేరియబుల్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఏముంది? AMI ID. ఎస్, ఈ AMI ID అని చెప్పి ఓపెన్ చేయండి. వేరియబుల్లో మనకి 3 ఉంటాయండి. ఒకటి డిస్క్రిప్షన్, టైప్, డిఫాల్ట్ వాల్యూ. ఈ 3 ఉంటాయి అన్నమాట. ఏమేముంటే డిస్క్రిప్షన్, టైప్, అదేవిధంగా డిఫాల్ట్. డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు అనమాట. సో సపోజ్ ఇక్కడ ఐఎమ్ డిక్లేరింగ్ AMI ID అని చెప్పేసి ఇలా నాకు కావాల్సినట్టు రాసుకుంటాను. తర్వాత టైప్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయని చెప్పాను. సో ఇక్కడ టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ వేరియబుల్. స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, అంతేనా? స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ నంబర్స్ ఉండొచ్చు, అదేవిధంగా ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ డిఫాల్ట్, దీనికి మనం అసైన్ చేసే వాల్యూ. డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఏ వాల్యూ అసైన్ చేయాలండి? AMI IDకి ముంబై రీజియన్ కి వెళ్ళిపోయి ఒక AMI ID తెచ్చుకుందాం. లెట్స్ గో టు ముంబై, లాంచ్ ఇన్స్టాన్సెస్, కాపీ దిస్ AMI ID అండ్ దెన్ విత్ ఇన్ డబుల్ కోట్స్ లో దీన్ని పేస్ట్ చేయండి. సో స్ట్రింగ్ ఈస్ నథింగ్ బట్ మనకి ఎప్పుడైతే ఇక్కడ లెటర్స్ కానీ లేదా నంబర్స్ కానీ ఉంటాయో అప్పుడు స్ట్రింగ్ తీసుకుంటాం. ఓన్లీ లెటర్స్ ఉన్నా సరే స్ట్రింగ్, ఓన్లీ నంబర్స్ ఉన్నప్పుడు నంబర్ తీసుకుంటాం అనమాట. సో డిపెండ్స్. ఇక్కడ ఒక్కొక్క వేరియబుల్ కి ఒక్కొక్క బ్లాక్ తీసుకోవాలండి. మళ్ళీ ఇంకొకటి వేరియబుల్. సో నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఏంటి? var డాట్ ఐటీ, ఇన్స్టెన్స్ టైప్. సో డిస్క్రిప్షన్ ఆప్షనల్ అని చెప్పాను, కావాలంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. టైప్ ఏమైందండి? ఇప్పుడు T2 అంటున్నాం. సో టీ ఉంది, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అదేవిధంగా నంబర్స్ కూడా, అప్పుడు స్ట్రింగ్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్, దీనికి మనం మెసేజ్ చేసే వాల్యూ T2 డాట్ మైక్రో, క్లోజ్. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్, నెక్స్ట్ వేరియబుల్ ఏంటి? Key. కీ. ఇక్కడ టైప్,
సో ఏదైనా కీ ఉందేమో చూద్దాం. కీపేస్ DAFF-KP డిఫాల్ట్ అని చేసి దానికి నేను అసైన్ చేసే వాల్యూ. తర్వాత క్లోజ్ దిస్ వన్. ఇంకా వేరియబుల్ ఏముంది? డాట్ నేమ్ అవైలబిలిటీ జోన్ వేరియబుల్ AZ. తర్వాత టైప్ ఇస్ ఈక్వల్ టు స్ట్రింగ్. డాట్ ఉన్నప్పుడే స్ట్రింగ్ తీసుకోవాలా? డాట్ అనే కాదు, లైక్ వెన్ వీ హ్యావ్ ఆల్ఫాబెట్స్ లైక్ క్యారెక్టర్స్ ఉన్నాయండి ABCD, దాంతో పాటు నంబర్స్ కూడా ఉన్నాయి. సో రెండు కాంబినేషన్ లో ఉన్నప్పుడు, లేకపోతే ఓన్లీ క్యారెక్టర్స్ ABCDs మాత్రమే ఉన్నప్పుడు నేను స్ట్రింగ్ తీసుకుంటాం. డిఫాల్ట్ is equal to AP-South-1A క్లోజ్. అండ్ ఇంకా వేరియబుల్ ఏముంది? నేమ్, లాస్ట్ వన్. వేరియబుల్ నేమ్ అండ్ దీనిలో టైప్ ఇస్ ఈక్వల్ టు, టైప్ ఏం తీసుకోవచ్చండి? స్ట్రింగ్. తర్వాత డిఫాల్ట్ ఇస్ ఈక్వల్ టు డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి దీనికి CCIT-instance అని చెప్పేసి ఇస్తాం. క్లోజ్. ఒకవేళ నంబర్స్ డిక్లేర్ చేయాలి అంటే, సపోజ్ కౌంట్ తీసుకుంటున్నానండి, మీకు ఎన్ని సర్వర్స్ అయితే కావాలో అది ఎలా డిఫైన్ చేస్తామని చెప్పాను? కౌంట్ ఈజ్ ఈక్వల్ టు var.count అని చెప్పేసి తీసుకుంటున్నాం. సో ఇప్పుడు లాస్ట్ లైన్కి వెళ్ళిపోయి ఇక్కడ డిఫైన్ చేయండి. వేరియబుల్ నేమ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు number. నమ్. సో ఇక్కడ నంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి నంబర్ అని చెప్పి ఫుల్ అనివ్వాలి ఇక్కడ. తర్వాత డిఫాల్ట్, దీనికి నేను అసైన్ చేసే వాల్యూ 1. దీనికి డబల్ కోట్స్ అవసరం లేదండి. నంబర్కి ఎప్పుడు కూడా మనం డబల్ కోట్స్ ఇవ్వం, డైరెక్ట్ గానే ఇచ్చేస్తాం అనమాట. సో అయిపోయింది, వేరియబుల్ సెక్షన్ ఈస్ డన్. నౌ ఎస్కేప్, సేవ్ అండ్ క్విట్. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి? టెరాఫార్మ్ ఇనిట్ అని ఇస్తే ఇక్కడ ప్రాబ్లం ఉంది. వేరియబుల్ నేమ్ దగ్గర నేమ్ ఆల్రెడీ డిక్లేర్డ్, వేరియబుల్ మస్ట్ బి యూనిక్ విత్ ద మాడ్యూల్. ఓకే, గాట్ ఇట్. VAM స్పేస్ main.df లో ఆల్రెడీ చూసారు. ఇక్కడ మనకి ఇప్పుడు కలర్ పోయింది. ఆ ఫైల్లో ఫస్ట్ టైం మాత్రమే మనకి కలర్ వస్తుంది అనమాట, తర్వాత రాదు. ఇక్కడ నేమ్ రాదు, ఎందుకంటే ఇటు సైడ్ నేమే ఉంది, ఈ సైడ్ వాల్యూ సైడ్ కూడా నేమే ఉంది కాబట్టి ఐ నేమ్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. I name. Now Terraform init. సో ఇనిషియలైజ్ అవుతుంది. తర్వాత కోడ్ లో ఎర్రర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలండి? Plan. వ్యాలిడేట్. ఎస్, మనం తీసుకున్న మాడ్యూల్స్ ఆ కాన్ఫిగరేషన్ అంతా కరెక్ట్ గా ఉందో లేదో చెప్పి చూడండి. ఇక్కడ var.count దగ్గర count has not been declared. ఓకే, VAM స్పేస్ this variable can be declared with the variable count block అంటే main.tf లో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? ఇక్కడ కౌంట్ అసలు డిక్లేర్ చేయలేదు కదా, తీసుకున్నాం. బట్ రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి ఇన్స్టెన్స్ కౌంట్, ఐ కౌంట్ అని చెప్పి తీసుకున్నాం. ఓకే ఓకే, 2 సార్లు ఇక్కడ నేమ్ ఇచ్చామండి. దట్స్ వై వి గాట్ అన్ ఎర్రర్. బేసికలీ నేమ్ ఉండొచ్చు, బట్ ద కౌంట్ ఇది 2 సార్లు డిఫైన్ చేశాం కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. నేమ్ విల్ బి ఫైన్ దేర్. సో సక్సెస్. నౌ యూ కెన్ ప్లాన్ Terraform ప్లాన్. సో ఇక్కడ 1 రిసోర్స్ టు యాడ్, 0 టు చేంజ్ అండ్ దెన్ 0 టు రిస్టోర్. Terraform అప్లై. మన పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా అయిపోవాలి అంటే అప్పుడు
డన్. రిసోర్స్ యాడ్ అయిపోయిందంట. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. ఇఫ్ యూ గో టు ఇన్స్టెన్స్ సిసిఐడి ఇన్స్టెన్స్ ఇస్తే ఇది వేరియబుల్ యూజ్ చేసుకొని చేస్తాం అన్నమాట. దీనిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఈ కోడ్లో ఏదైనా అర్థం కాకపోవడం కానీ ఎనీథింగ్ ఎల్స్? హలో 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 శశాంక్ చెప్పండి. సార్ అక్కడ రీజన్ ఏపీ సౌత్ 1 ఉంది కదా, ఇక్కడ మళ్ళీ కింద ఇక్కడ ఏపీ సౌత్ నిన్న కోడ్ లో 1A 1B 1C 3 వరకు పోతాయి సార్. అవుతాయి. ఇక్కడ మీరు వెళ్ళి చూడండి, మనకి ఏ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. మీరు ఎడిట్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి సబ్నెట్స్ లో ఏమేమి ఉన్నాయి. 1B ఉంది, 1C ఒకటి ఉంది, 1A ఒకటి ఉంది. ఇవి అవైలబిలిటీ జోన్స్ అనమాట. 1A 1B 1C అనేవి. ఏపీ సౌత్ 1 అనేదేమో రీజన్, దానిలో ABC అనేవి అవైలబిలిటీ జోన్స్ అనమాట. డిఎల్ వర్క్ అవుతుంది. ఉండదండి, ఈ లేదు కదా అసలు, అవైలబిలిటీ జోనే లేదు. ఓకే సార్. అండ్ ఇందాక ఇంకా ఎవరు అడుగుతున్నారండి క్వశ్చన్? ఓకే, నెక్స్ట్ కెన్ ఐ మూవ్ హెడ్? టెర్రాఫార్మ్ ప్లాన్ యొక్క పర్పస్ ఏంటండి? టెరాఫార్మ్ ప్లాన్ యొక్క పర్పస్, మీరు ఏదైతే చేస్తున్నారో ముందుగానే ఫస్ట్ మీకు ఒక మ్యాప్ వస్తుంది అనమాట. అంటే వితౌట్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు డైరెక్ట్ గా అప్లై ఇచ్చాం అనుకోండి, మీకు రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి. బట్ ముందుగానే అసలు ఏం క్రియేట్ చేస్తున్నామో చెక్ చేసుకోవడానికి మనం టెరాఫార్మ్ ప్లాన్ అని చెప్పేసి ఇస్తాం అనమాట. టెరాఫార్మ్ వ్యాలిడేట్ ఏంటి, మీకు ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని మాత్రమే చెప్పిద్దిలే కానీ మీరు ఈ రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నారు, దీనిలో మీకు ఇన్ని క్రియేట్ అవుతున్నాయని చెప్పి ఎక్కడైనా చెప్తుందా? వ్యాలిడేట్ లేదు. బట్ టెరాఫార్మ్ ప్లాన్ ఇస్తే మొత్తం మీరు రాసిన కోడ్ అంతా వచ్చేసి దానిలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, దానిలో మీరు ఎన్ని యాడ్ చేస్తున్నారు, ఎన్ని డిలీట్ చేస్తున్నారు, చేంజెస్ ఏమన్నా ఉన్నాయా, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ హియర్. థ్యాంక్ యూ. హలో హలో ఇప్పుడు వేరియబుల్స్ అన్ని సార్లు మనం రాసుకుంటూ పోవాలా? ఒక ఉదాహరణ డిక్లేర్ చేయాలంటే ఖచ్చితంగా రాయాల్సిందేనండి వేరియబుల్స్. వేరియబుల్ అన్నిట్లో మనం డిక్లేర్ చేయలేమా వాల్యూస్? ఏంటండి? ఒకే వేరియబుల్ రాసి దాంట్లోనే మొత్తం అన్ని డిక్లేర్ చేసి తర్వాత తీసుకోలేము? అలా చేస్తే మనకి తర్వాత ప్రాబ్లం అయింది. ఇప్పుడు కొంచెం మనకి ఫ్లెక్సిబుల్ గానే ఉంటుంది. బట్ ఒకటే వేరియబుల్ మీరు మల్టిపుల్ వాటికి యూజ్ చేశారు అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఇందాక చూసారా, నేమ్ అని చెప్పేసి వేరియబుల్ తీసుకుంది, దానికి మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేసినప్పుడు ఏమైంది? వీఆర్ గెటింగ్ అన్ ఎర్రర్. సార్ ఒకసారి టెరాఫార్మ్ అప్లై ఒకసారి. టెరాఫార్మ్ అప్లై మళ్ళీ ఏమంటారా? సార్ టెరాఫార్మ్ అప్లై. అక్కడ 0 యాడెడ్ 0 చేంజ్ అండి ఏంటి ఒకసారి? 0 డిస్ట్రాక్ట్ ఉంది కదా. ఈ మెయిన్ డాట్ టిఎఫ్ లో ఉన్న కోడ్ ఆల్రెడీ మీకు ఇక్కడ ఇన్స్టెంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఏవైతే కోడ్ ఉందో రీసోర్సెస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఎటువంటి చేంజెస్ చెయ్యకుండా మళ్ళీ నువ్వు యాడ్ చేస్తే ఏం యాడ్ అవ్వదు, చేంజెస్ కూడా ఏం లేదు, ఎందుకంటే కోడ్ లో ఏ మోడిఫికేషన్స్ జరగలేదు కదా. అండ్ డిస్ట్రాయ్ కూడా అవ్వదు. అది ఎలా చెక్ చేసుకుంటది అంటే terraform.tf స్టేట్ ఫైల్ అని చెప్పేసి చూసారా, ఇక్కడ మెయిన్ డాట్ టిఎఫ్ లో ఉన్న ఫైల్ మొత్తం కూడా దీనిలో బ్యాకప్ ఉంటుంది అనమాట. సో నువ్వు ఎప్పుడైతే టెరాఫార్మ్ ప్లాన్ కానీ లేదా టెరాఫార్మ్ అప్లై కానీ ఇస్తావో మెయిన్ డాట్ టిఎఫ్ ఫైల్, టెరాఫార్మ్ టిఎఫ్ స్టేట్ ఫైల్ చెక్ చేసుకుంటే రెండిట్లో సేమ్ ఉందనుకో, నీకు ఈ మెసేజ్ ప్రింట్ అయింది, 0 యాడెడ్ 0 చేంజ్ అండ్ దెన్ 0 డిస్ట్రాయిడ్. లేదు చేంజ్ లేదు, ఏదైనా డిఫరెన్స్ ఉంది అంటే దెన్ యూ విల్ గెట్ చేంజెస్. లైక్ ఇప్పుడు ఇవి చేంజ్ చేస్తున్నావు నీకు ఒక మెసేజ్ వస్తుంది. లైక్ నిన్న వచ్చింది చూసారా, ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో నుంచి T2 మీడియం కి చేంజ్ అవుతుంది అని. అలా సపోజ్ ఇక్కడ చూడు, నేమ్ చేంజ్ చేద్దాం. లెట్స్ సే ఐ వాంట్ టు చేంజ్ ద నేమ్, VM స్పేస్ మెయిన్ డాట్ టిఎఫ్ లో ఇక్కడ ఇన్స్టెన్స్ నేమ్ CCID ఇన్స్టెన్స్ తీసేసి CCID సర్వర్ అని చెప్పేసి పెడతాను. సో ఇప్పుడు మెయిన్ డాట్ టిఎఫ్ ఫైల్ కి టిఎఫ్ స్టేట్ ఫైల్ కి డిఫరెన్స్ ఉంది కదా. నౌ యూ కెన్ సీ టెరాఫార్మ్ అప్లై అని చెప్పేసి ఇస్తున్నా. చూడు ఇక్కడ నేమ్ CCID ఇన్స్టెన్స్ నుంచి CCID సర్వర్ కి చేంజ్ అవుతుందంట. అది 0 యాడెడ్ టు 1 టు చేంజ్ అని వచ్చింది కదా, అది అంటే ఒక సర్వర్ లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేమ్ చేంజ్ అవుతుంది కదా ఈ సర్వర్ కి. ఓకే ఓకే సార్, అది మ్యాటర్. సో ఇక్కడ నో అని ఇచ్చేస్తున్నా.
అప్లై క్యాన్సిల్ ఇలా. ఓకే సార్. సో నెక్స్ట్ టెరాఫార్మ్ డిస్ట్రాయ్. ఎంటర్ ఏ వాల్యూ ఎస్. వై వేరియబుల్స్ సార్? వేరియబుల్స్ ఎందుకు తీసుకోవాలి అంటే చెప్తానండి. సపోజ్ ఇక్కడ మీరు వేరియబుల్స్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారు. ఓకే, EC2 సర్వర్ కి ఒక ఫైల్ ఉంది. ఓకే, నెక్స్ట్ తర్వాత S3 కి ఒక ఫైల్ అండ్ RDS కి ఇట్లా డైరెక్ట్ గా ఫైల్స్ క్రియేట్ చేస్తారు. సో దీన్ని యూజ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ కి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారండి, ఇన్ఫ్రా క్రియేట్ చేస్తారనమాట. నెక్స్ట్ టైం మీరు ఇంకొక ప్రాజెక్ట్ కి చేయాలి అంటే మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి ఏం చేయరు కదా, మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి చేయకుండా ఇప్పుడు వేరియబుల్స్ మెన్షన్ చేశారు అంటే డైరెక్ట్ గా వేరియబుల్స్ దగ్గరికి వెళ్ళిపోయి మనం రిక్వైర్మెంట్స్, క్లయింట్ రిక్వైర్మెంట్స్ మారిస్తే సరిపోయేది కదండి. సో అది వేరియబుల్స్ యూజ్ చేస్తే మీకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. అయితే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా కోడ్ లోనే ప్రొవైడర్ వేరియబుల్స్ ఇలా రాయరు. కొంతమంది ఏం చేస్తారంటే ఫైల్స్ ని డివైడ్ చేస్తారు. అంటే VM స్పేస్ provider.tf అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు. లైక్ ఫస్ట్ టచ్ తో క్రియేట్ చేస్తా, టచ్ provider.tf ఇలా ఫైల్ క్రియేట్ చేసి main.tf లో ప్రొవైడర్ పెట్టరు. main.tf లో ప్రొవైడర్ బ్లాక్ తీసేస్తారు. ఫస్ట్ ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాం, కాపీ అండ్ లెట్ మీ డిలీట్ దిస్ లైన్స్, ఫైల్ id ఇస్తుంది అండ్ ఇది కూడా డిలీట్ చేయండి, సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు provider.tf కి వెళ్ళిపోయి ప్రొవైడర్ బ్లాక్ ని ఇక్కడ కాపీ చేయండి. తర్వాత VM స్పేస్ ఫస్ట్ వేరియబుల్.tf అని చెప్పి ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాం, వేరియబుల్.tf. నెక్స్ట్ VM స్పేస్ main.tf అని ఇచ్చేసి మన దగ్గర ఉన్న వేరియబుల్స్ మొత్తం కూడా మళ్ళీ కాపీ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ వేరియబుల్స్ అగైన్. రైట్, 1 సెకండ్. కాపీ VM స్పేస్ వేరియబుల్.tf కి వెళ్ళిపోయి వేరియబుల్స్ అన్ని కూడా ఇట్లా పెట్టేస్తారు. నెక్స్ట్ main.tf లో వేరియబుల్స్ డిలీట్ చేసేయండి. ఇంకా ఇక్కడ నుంచి ఉన్న లైన్స్ అన్ని డిలీట్ చేసేస్తారు. ఇట్లా ఇండివిజువల్ గా మెన్షన్ చేస్తారనమాట. అంటే ఎలా చేస్తారు చూడండి, provider.tf లో ప్రొవైడర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. వేరియబుల్.tf లో మన వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేస్తారు. main.tf లో జస్ట్ టెంప్లెట్ మాత్రమే ఉంటుందండి, జస్ట్ టెంప్లెట్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇలా యూజ్ చేసుకొని ఇప్పుడు టెరాఫార్మ్ ఇనిట్ అని చెప్పేసి ఇవ్వండి, ఇనిషియలైజ్ అయిపోయింది. అండ్ దెన్ టెరాఫార్మ్ ప్లాన్. చూడండి ఇక్కడ 1 to add, 0 to change, 0 to destroy అని వచ్చింది. అంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా మనకి ఇక్కడ? లేదు కదా. సో ఇప్పుడు మీరు ఈ కోడ్ యూజ్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారండి ఈ ప్రాజెక్ట్ కి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీరు main.tf కలిగించాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ఏమన్నా? డు వి నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ హియర్? ఆ టెంప్లెట్ అలానే పెడతాం. ప్రొవైడర్ సెక్షన్ కావాలంటే ఇక్కడ క్లయింట్ కి కావాల్సిన ఒక రీజియన్ మారిస్తే సరిపోయేది. వేరియబుల్ సెక్షన్ ఇది ఒక్కటి ఓపెన్ చేసి క్లయింట్ రిక్వైర్మెంట్స్ అని ఇక్కడ మారుస్తాను. క్లయింట్ కి ఏ MID కావాలి, తనకి ఇన్స్టెన్స్ టైప్ ఎంత కావాలి, ఏ కీ పేరులో తీసేయాలి. సో ఒక్క ఫైల్లో మోడిఫికేషన్స్ చేస్తే సరిపోయింది. అండ్ సో నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఒకటే ఫైల్లో 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉండటం బెటరా, లేకపోతే ఆ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ని 3 ఫైల్స్ లో డివైడ్ చేసుకోవటం బెటరా? ఏది బెటర్? 3 ఫైల్స్ లో డివైడ్ చేసుకోండి. 3 ఫైల్స్ లో డివైడ్ చేసుకోవటం బెటర్, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవ్వం. ఓకే, దీనిలో ప్రొవైడర్ డీటెయిల్స్ ఉన్నాయి, దీనిలో main.tf ఉంది, దీనిలో వేరియబుల్స్ ఉన్నాయి. సో మనకు క్లారిటీ ఉంటుంది అనమాట. మొత్తం కలిపి గజిబిజిగా ఒకటే ఫైల్లో పెట్టేసాం అనుకోండి, నెక్స్ట్ టైం మోడిఫై చేయాలంటే మనకి చాలా తలనొప్పి అవుతుంది అనమాట. అందుకని కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయడానికి ఇలా విడిగా ఫైల్స్ రాసేస్తారు. ఫైల్స్ రాసి main.tf లో మనకు సంబంధించిన రీసోర్సెస్ బ్లాక్ ఉంటుంది, ప్రొవైడర్ లో ప్రొవైడర్ బ్లాక్, వేరియబుల్ లో వేరియబుల్ బ్లాక్ ఉంటుంది అనమాట. ఇలా ఓకే, 2 వేరియబుల్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇంకొకటి ఉంటుందండి బూలియన్ వేరియబుల్. జనరల్ గా బూలియన్ అంటే మీనింగ్ ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. ఇది మనం ఎలాంటి సిచ్యువేషన్ లో వాడతామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మీరు ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా దీని గురించి అబ్జర్వ్ చేశారా?
ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ. ఇది ఎందుకు వాడతాం? వై వి నీడ్ టు యూస్ దిస్ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ? పబ్లిక్ automatic Yes. It will assign public IP address to our server. మన సర్వర్ కి పబ్లిక్ ఐపీ అడ్రస్ అసైన్ చేసేది అనమాట. ఓకేనా? సో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటేనే కదా మన సర్వర్ ని మనం కనెక్ట్ చేసుకోగలం. ఎస్ సార్. ఒకవేళ ఇది డిజబుల్ లో ఉంటే మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ రాదు. ఇక్కడ నాకు కండిషన్ కావాలి. ఆ కండిషన్ ఏంటి? సో ఎప్పుడైతే ఈ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అనేది ఎనబుల్ లో ఉందో అప్పుడే నాకు ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి. డిజబుల్ లో ఉంటే క్రియేట్ అవ్వకూడదు. ఎందుకంటే డిజబుల్ లో ఉండి క్రియేట్ అయింది అనుకో, దెర్ విల్ బి నో యూజ్ లేదు దానివల్ల. పబ్లిక్ ఐపీ అడ్రస్ లేదు కాబట్టి ఐ కాంట్ కనెక్ట్ దట్ సర్వర్. సో నేనేం చెప్తున్నానంటే ఎప్పుడైతే నాకు ఎనబుల్ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అనేది ఎనబుల్ ఉందో ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి. ఎనబుల్ లేకపోతే క్రియేట్ అవ్వకూడదు. అంటే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్ కండిషన్ ఉంది కదా. ఇఫ్ ట్రూ ఇట్ విల్ క్రియేట్స్, ఇఫ్ ఫాల్స్ దెన్ ఇట్ విల్ నాట్ క్రియేట్స్. కండిషన్ అర్థమైందా? ఎస్ సార్. సో ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, బ్రో ఇక్కడ డిఫాల్ట్ గా మనకి ఎనబుల్ లోనే ఉంది కదా అని చెప్పేసి. మీరు VPCలో సబ్నెట్స్ అనే ఒక టాపిక్ ఉంటుందండి. ఆ సబ్నెట్స్ లో ఎనబుల్ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ దాన్ని డిజబుల్ చేస్తే ఇది మీకు డిజబుల్ లోకి వెళ్ళిపోయింది డిఫాల్ట్ గా. అది అక్కడ ఎనబుల్ చేస్తేనే మీకు ఇక్కడ ఎనబుల్కి వస్తుంది. అది VPC కాన్సెప్ట్ అప్పుడు చెప్తాను, కొంచెం గుర్తుపెట్టుకోండి దీని గురించి. ఎనబుల్ ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అనేది. సో నౌ దీనికి కోడ్ రాద్దాం. సో ఫస్ట్ provided.tf ఇది డిలీట్ చేయదు, దాన్ని అలానే ఉంచుదాం. main.tf లో vam స్పేస్ main.tf. సో ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేద్దామండి. సో ఆ వేరియబుల్ ఏంటంటే అసోసియేట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అని చెప్పేసి ఇవ్వండి. అది అవైలబిలిటీ జోన్ అసోసియేట్ అండర్స్కోర్ పబ్లిక్ అండర్స్కోర్ ఐపీ అండర్స్కోర్ అడ్రసెస్ is equal to, దీనికి ఒక వేరియబుల్ అసైన్ చేస్తాను, var డాట్ ఎనబుల్ పబ్లిక్ ఐపీ అని చెప్పేసి తీసుకుంది. సో ఈ వేరియబుల్ ని వేరియబుల్ డాట్ టిఎఫ్ అనే ఒక ఫైల్లో డిక్లేర్ చేయాలి. vam స్పేస్ వేరియబుల్ డాట్ టిఎఫ్ కి వెళ్ళిపోయి లాస్ట్ లో వేరియబుల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ ని డిఫైన్ చేద్దాం అండ్ క్లోజ్ దిస్ వన్. నెక్స్ట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు టైప్ ఏమైంది? బూలియన్ సార్. సో బూలియన్ ని బూల్ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. దీనికి అసైన్ చేసే డిఫాల్ట్ వాల్యూ మనకి ఇక్కడ ఉండేది either ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ ఇచ్చేసేయండి అండ్ క్లోజ్ దిస్ బ్లాక్. నౌ సేవ్ అండ్ కంటిన్యూ. Terraform init, Terraform plan, and then Terraform apply -auto approve. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ నాకు ఇక్కడ ఒక సర్వర్ ఉంది. ఇది టర్మినేట్ అయిపోయిందా? ఎస్, ఇట్స్ టర్మినేటెడ్, ఇట్స్ ఫైన్. అప్రూవ్. ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి. సపోజ్ main.tf లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వమని చెప్పి నేను కోడ్ రాశానండి. తర్వాత నేను దానిలో రీజియన్ చేంజ్ చేసి సంథింగ్ వేరే కోడ్ మొత్తం రాసా. వేరే రీజియన్ లో ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వమని కోడ్ ని మాడిఫై చేసి మళ్ళీ నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. అయితే ఇప్పుడు మనకి ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉంటాయి? ఓల్డ్ది ఆల్రెడీ ఉంది కాబట్టి న్యూది ఎగ్జిక్యూట్ అయిద్దా, లేకపోతే ఓన్లీ న్యూ ఇన్స్టెన్స్ మాత్రమే క్రియేట్ అయిద్దా? ఓల్డ్ ఎగ్జిస్ట్ అలానే ఉండి న్యూ క్రియేట్ అవుతాయి. నో, ఓల్డ్ వన్ విల్ గెట్స్ డిలీటెడ్. మనకి main.tf లో ఏదైతే ఉందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అయిద్దండి. రిమైనింగ్ వి టెరాఫామ్ కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ అయిపోతాయి. చూడండి ఇక్కడ నేను ఏమంటున్నానంటే, సపోజ్ ఫస్ట్ main.tf ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దీనిలో ఓహియోలో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. ఈ ఓహియోలో క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ నాకు క్రియేట్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేశాను, రీజియన్ మార్చేసాను, ముంబై పెట్టేసి తర్వాత అక్కడ AMID అవన్నీ ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఓహియోలో ఉన్న ఇన్స్టెన్స్ డిలీట్ అయిపోయి ముంబైలో ఉన్న ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది. కావాలంటే ఇక్కడ లైవ్ గా చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది కదా, ఏ రీజియన్ లో క్రియేట్ అయింది? ముంబైలో క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఓహియోకి వెళ్ళిపోయి ఓహియోలో AMID తీసుకుందాం.
ఇక్కడ ఏఎంఐడి కాపీ చేస్తున్నా. ఈవెన్ సేమ్ రీజియన్ లో అయినా సరే మీరు ఒక ఏఎంఐడి బదులు ఇంకొక ఏఎంఐడి ఇచ్చి చూడండి. ఏఎం స్పేస్ మెయిన్ డాట్ టీఎఫ్, సారీ మెయిన్ డాట్ టీఎఫ్ లో మార్చాల్సిన అవసరం లేదు. వేరియబుల్ డాట్ టీఎఫ్ లో ఏఎంఐడి డన్. రిమైనింగ్ అన్ని సేమ్ ఉంచేయచ్చు కావాలంటే. అండ్ అవైలబిలిటీ జోన్ మార్చాలండి, మర్చిపోయాను. అవైలబిలిటీ జోన్ US-East-2A. అండ్ అదే విధంగా కీ పేరు కూడా, ఎందుకంటే కీ పేరు అక్కడ సేమ్ నేమ్ తో ఉందో లేదో తెలియదు. We have a key pair called CCT key pair. Done. సో ఇలా అన్ని మార్చేసిన తర్వాత రైట్ 1 సెకండ్ ప్లీజ్. హలో, యా. సో ఏఎం స్పేస్ వేరియబుల్ లో మార్చేసాం. తర్వాత ప్రొవైడర్ లో కూడా మార్చాలి. ప్రొవైడర్ లో రీజియన్ నేమ్ US-East-2 అని చెప్పేసి ఇచ్చేసి టెరాఫార్మ్ ప్లాన్ నెక్స్ట్ చూడండి ఇక్కడ 1 to add, 0 to change, 0 to destroy. సో అక్కడ అమెజాన్ లైనెక్స్ ఓల్డ్ తీసుకున్నట్టున్నారు, చూడండి చెక్ చేయండి ఒకసారి. ఏ అమెజాన్ లైనెక్స్ ఓల్డ్? అంటే ముంబై ఓయోది ఆ ఏఎంఐడి. ఏఎంఐడితో మనకు పర్లేదు, ఏఎంఐడి ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి ఆల్రెడీ ముంబై రీజియన్ లో ఒక ఇన్స్టెన్స్ ఉంది కదా. ఇన్స్టెన్స్ లేదేంటి, సారీ ఏఎంఐ సెలెక్ట్ చేస్తున్నది. సో సిసిఐటి సర్వర్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు మీరు మెయిన్ డాట్ టీఎఫ్ లో మోడిఫై చేసినప్పుడు ప్లాన్ ఇస్తే 1 to add అండ్ 1 to destroy అని చెప్పేసి రావాలి. సార్ మళ్ళీ చేసి చూద్దాం, ఆగండి. టు యాడ్ వచ్చింది. లెట్స్ ట్రై టు అప్లై ఇట్. టెరాఫార్మ్ అప్లై. అదే రీజియన్ లో అలా చేస్తే అవుతుందేమో సార్, వేరే రీజియన్ లో అలా చేస్తే, బట్ వేరే రీజియన్ లో కూడా అవ్వాలండి. అయితే లాస్ట్ టైం అయితే అలానే అయింది. బట్ లెట్స్ సి. ఇప్పుడు దీనిలో ఒకసారి ఏఎంఐడి మారిస్తే ఇక్కడ చేంజ్ అయిపోద్ది. అమెజాన్ లైనెక్స్ ఇందాక 2023 తీసుకున్నాం కదా. నౌ ట్రై విత్ అనదర్ వన్. ఏఎం స్పేస్ వేరియబుల్ డాట్ టీఎఫ్ ఏఎంఐడి మార్చి చూద్దాం. సేవ్ అండ్ ఎగ్జిట్. పేరు అవైలబిలిటీ జోన్ రెండు మార్చాలి. సేమ్ రీజియన్ కదా, మనకి ఇందాక మార్చారు మీరు. అంటే అది రీజియన్ కదండి. ఇప్పుడు ఒక రీజియన్ లో ఏపీ సౌత్ 1 ఉంటుంది, ఈ రీజియన్ లో US East 2. సో ఓకే ఓకే. ఇక్కడ చూడండి 1 to add 1 to destroy. సేమ్ రీజియన్ లో అయితే యాడ్ అయ్యి డిస్ట్రాయ్ అవుతుంది, బట్ డిఫరెంట్ రీజియన్ లో అవ్వట్లేదు. సో ఇంతకు ముందు ఏంటంటే డిఫరెంట్ రీజియన్ లో చేసినా సరే మనకి మెయిన్ డాట్ టీఎఫ్ లో ఏదైతే కోడ్ ఉందో అది కూడా డిలీట్ అయిపోయేది. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ లైక్ దట్. బట్ ఇట్స్ ఓకే. టెరాఫార్మ్ అప్లై -- ఆటో - అప్రూవ్ ఇస్తే ఈ పాతది ఏదైతే ఉందో ఇది డిలీట్ అయిపోయి న్యూ సర్వర్ మనకి క్రియేట్ అయింది. సో ఇక్కడ డిస్ట్రాయింగ్, యూ కెన్ సీ హియర్. ఇఫ్ ఐ రీఫ్రెష్ చూడండి, ఇది షట్టింగ్ డౌన్. ఇది కంప్లీట్లీ షట్ డౌన్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. టర్మినేటెడ్ స్టేట్ లోకి రావాలన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే వేరు రీజియన్స్ లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేయడం మర్చిపోతారు. డిస్ట్రాయ్ చేయకుండా డైరెక్ట్ గా మెయిన్ మన టెరాఫార్మ్ సర్వర్ ఒక్కదాన్ని టర్మినేట్ చేసేస్తారు. దానివల్ల ఏమైందంటే రిమైనింగ్ సర్వర్స్ అన్ని కూడా రన్నింగ్ లో ఉంటాయి. సో బిల్లింగ్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. ప్రీవియస్ బ్యాచ్ లో స్టూడెంట్స్ చాలా మంది ఇలానే చేశారు. టెరాఫార్మ్ యూజ్ చేసి
వేరు వేరు రీజియన్స్ లో చాలా సర్వర్లు క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేశారు వాళ్ళు, డిస్ట్రాయ్ చేయకుండా మెయిన్ టెరాఫామ్ సర్వర్ ఒక్కటిని టర్మినేట్ చేసి వెళ్ళిపోయారు. దానివల్ల బిల్లింగ్ పడింది అనమాట, 750 అవర్స్ కన్జ్యూమ్ అయిపోయి. సో మీరైతే అలా చేయొద్దు. వన్స్ అవుట్పుట్ చూసిన తర్వాత లెట్స్ ట్రై టు డిస్ట్రాయ్ ఇట్ ఫస్ట్. సో దీన్ని కూడా ఒకసారి మనం రిలీజ్ చేసేద్దాం. యూ కెన్ సీ దెర్ ఇస్ ఎ న్యూ సర్వర్ క్రియేటెడ్ హియర్. నెక్స్ట్, ఇప్పటి వరకు నార్మల్ గా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం, కానీ ఇప్పుడు ఇన్స్టెన్స్ తో పాటు నాకు ఒక సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అవ్వాలండి. ఐ వాంట్ టు క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్ అలాంగ్ విత్ ద ఇన్స్టెన్స్. అర్థమైందా? సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయ్యి దానికి అటాచ్ కూడా చేయాలి. సో దీనికి మనం 2 రిసోర్సెస్ తీసుకోవాలి. వీఆర్ గోయింగ్ టు టేక్ 2 రిసోర్సెస్. సేమ్ ఫైల్ లో తీసుకుందామా లేకపోతే డిఫరెంట్ ఫైల్స్ లో కోడ్ రాద్దాం? డిఫరెంట్ ఫైల్ రాయండి సార్. ఓకే ఫైన్. వేరియబుల్స్ కాన్సెప్ట్ అందరికి అర్థమైంది కదా? ఎస్ సార్, అర్థమైంది. ఇవి ఆటోమేటిక్ ఎలా డిలీట్ అయ్యండి? ఏవండి? అదే ఆటోమేటిక్ టర్మినేట్ అయింది కదా మనం అప్లై చేసిన తర్వాత. అప్లై కాదు చేసింది నేను, డిస్ట్రాయ్. డిస్ట్రాయ్ ఇచ్చాను. సో నో ఇట్స్ డిస్ట్రాయిడ్. సో నో ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి, అదే విధంగా దానికి ఒక రీసోర్స్ కూడా క్రియేట్ అవ్వాలి, అంటే లైక్ సెక్యూరిటీ గ్రూప్స్. సో ఫస్ట్ ఉన్న ఫైల్స్ అన్ని రిమూవ్ చేశాను. కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్. VIM స్పేస్ provider.tf. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి, ప్రొవైడర్ సెక్షన్. ప్రొవైడర్ AWS. ఓకే. నెక్స్ట్ రీజియన్. Region is equal to AP-South-1. Next one. Access key secret. Access key is equal to secret key is equal to, and see access key secret key ఇచ్చేద్దాం ఇక్కడ. డన్. ప్రొవైడర్ సెక్షన్ అయిపోయిందండి, క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ VIM స్పేస్ main.tf. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళిపోయి చెప్పండి. ఫస్ట్ వన్ రీసోర్స్ బ్లాక్. రీసోర్స్ లో ఏం క్రియేట్ చేస్తున్నాం, AWS_ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. సో దీనిలో కీ అని చెప్పేసి ఒక వాల్యూ తీసుకుంటాం. అండ్ AMI is equal to డైరెక్ట్ ఇక్కడే మెన్షన్ చేస్తున్నా, మీరు కావాలంటే వేరియబుల్.tf సపరేట్ గా మెయింటైన్ చేసుకోండి. సో ఈ AMI ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. తర్వాత ఇన్స్టెన్స్ టైప్ ఈజ్ ఈక్వల్ టు T2.micro. ఇంకా ఇన్స్టెన్స్ టైప్ తర్వాత ఏముంటాయి, అవైలబిలిటీ. ఓకే. అవైలబిలిటీ జోన్ ఈజ్ ఈక్వల్ టు AP-South-1. South-1A. కీ నేమ్. సో కీ నేమ్ అవైలబిలిటీ స్పెల్లింగ్ రాంగ్ ఉందా? ఆల్రెడీ అవైలబిలిటీ సార్ చెప్పండి అండి. అది CCIT సర్వర్ ని టెర్మినేట్ చేశారు కదా, దాని ఐడి కాపీ చేస్తే వర్క్ అవుద్దా? ఏమైంది, మనం ఇన్స్టెన్స్ ఐడి కాదు కదా తీసుకుంది, AMI ఐడి. AMI ఐడి అనేది ఎక్కడైనా సేమే కదా. ఇప్పుడు చూడండి, టెర్మినేట్ చేశారు కదా అందుకని. AMI ఐడి ఉంది 8B8A. ఓకేనా? ఇక్కడ చూడండి 8B8A, రెండు ఒకటే కదా. ఇక్కడ నుంచి తీసుకున్నా అదే, అక్కడ నుంచి తీసుకున్నా అదే.
ఓకే సార్. నెక్స్ట్ కీ నేమ్ తర్వాత ట్యాగ్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సో సర్వర్ విత్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇక్కడ ఒక నేమ్ ఇస్తుంది. అండ్ ఇంకా కావాలంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ఇంకా ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ ఇవి కూడా యాడ్ చేయండి. సెక్యూరిటీ గ్రూప్స్ యాడ్ చేయాలండి ఇక్కడ. సెక్యూరిటీ గ్రూప్స్ సెక్యూరిటీ అండర్స్కోర్ గ్రూప్. మనం ఇప్పటి వరకు సెక్యూరిటీ గ్రూప్ ఏం క్రియేట్ చేయలేదు, సపరేట్ రిసోర్స్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి దీనికి నేను ఏం చేస్తానంటే విపిసి అండర్స్కోర్ సెక్యూరిటీ అండర్స్కోర్ గ్రూప్ ఇలా డిఫైన్ చేయాలి. విపిసి అండర్స్కోర్ సెక్యూరిటీ అండర్స్కోర్ సెక్యూరిటీ ఆల్రెడీ ఉంది గ్రూప్ అండర్స్కోర్ ఐడీస్. మనకి సెక్యూరిటీ గ్రూప్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి అంటే విపిసి లెవెల్లో క్రియేట్ అవుతాయి అన్నమాట, ఇక్కడ కాదు. సో అయితే దీనికి ఒక వాల్యూని అసైన్ చేద్దాం. AWS డాట్ సెక్యూరిటీ అండర్స్కోర్ గ్రూప్. దానికి కూడా ఒక కీ ఇస్తాం, లైక్ డెమో అనే ఒక కీ ఇస్తాను -sg డాట్ ఐడి అని చెప్పి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. AWS అండర్స్కోర్ ఉన్నారు ఇక్కడ. AWS అండర్స్కోర్ సెక్యూరిటీ స్పెల్లింగ్ కూడా రాంగ్ ఉంది. సెక్యూరిటీ గ్రూప్ డాట్ డెమో -sg డాట్ ఐడి. ఓకే, ట్యాగ్స్ నేమ్ అండ్ లాస్ట్ లో దీన్ని కూడా మనం క్లోజ్ చేయాలి, రీసోర్స్ ని కూడా. సో ఇప్పుడు సెక్యూరిటీకి సపరేట్ ఫైల్ ఒకటి మెయింటైన్ చేద్దాం, VAM స్పేస్ సెక్యూరిటీ డాట్ TF అని చెప్పి. చూడండి ఇక్కడ జనరల్ గా సెక్యూరిటీ గ్రూప్ కి డైరెక్ట్ గా కోడ్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ ని మాన్యువల్ గా ఎలా క్రియేట్ చేయాలో చెప్పి దానికి టెరాఫార్మ్ కోడ్ ప్యారలల్ గా చెప్తాను. చూడండి, సపోజ్ ఇక్కడ మీరు సెక్యూరిటీ గ్రూప్స్ కి వెళ్తారు. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మనల్ని ఏం అడుగుతుంది ఇక్కడ? సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఫస్ట్ ఇక్కడ రిసోర్స్ బ్లాక్ ఓపెన్ చేయండి. మనం ఏదైతే రిసోర్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ రిసోర్స్. ఏ రిసోర్స్ ఇవ్వాలి ఇక్కడ? సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ అండర్స్కోర్ గ్రూప్. ఓకే, దీనికి ఏదైనా ఒక కీ వాల్యూ ఇవ్వాలి కదా, దానికి డెమో -sg అంటే డెమో సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చాను. ఓకే, దీని లోపల ఫస్ట్ మనల్ని ఏం అడుగుతుంది అంటే సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అడుగుతుంది. సో డైరెక్ట్ గా మీరు నేమ్ ఈజ్ ఈక్వల్ టు మీ యొక్క సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇవ్వండి. సపోజ్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ముస్తఫా -sg అని ఇస్తారు. సో ఆ నేమ్తో అసలు ఫస్ట్ ఇంతకు ముందు ఉందో లేదో చూడండి, ఎందుకంటే ఉంటే క్రియేట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. లేదు. నౌ తర్వాత ఏమడుగుతుంది ఇక్కడ? డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్ ఏం కాదు, ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఇట్ హ్యాస్ SSH అండ్ ఆల్ ట్రాఫిక్ అని చెప్పి నాకు నచ్చింది రాసేస్తాను. తర్వాత డిస్క్రిప్షన్ తర్వాత VPC ఐడి. ఇది డిఫాల్ట్ గా ఉంది, చూసారా? VPC డిఫాల్ట్ గా ఉంది కాబట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇన్బౌండ్ రూల్స్. ఇన్బౌండ్ రూల్స్ ని ఇన్గ్రెస్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. ఇన్బౌండ్ రూల్స్ ఏమంటాం? ఇన్గ్రెస్. అవుట్ బౌండ్ రూల్స్ అయితేనేమో ఎగ్రెస్ అంటాం. సపోజ్ ఇక్కడ యాడ్ రూల్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి టైప్ అడుగుతుంది. SSH సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ప్రోటోకాల్ ఏముంది? TCP. పోర్ట్ రేంజ్ ఫ్రమ్ 22 అండ్ 2 కూడా 22 నుంచి 22 వరకు ఉంది పోర్ట్ రేంజ్ అనేది. సో ఇవే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి, ఐ మీన్ డిస్క్రైబ్ చేయాలి. సో ఫస్ట్ ఇన్బౌండ్ రూల్స్ ఇస్తున్నాం కాబట్టి ఇన్బౌండ్ రూల్స్ ఏమంటాం మనం? ఇన్గ్రెస్. ఓపెన్ చేసి ఫ్రమ్ పోర్ట్ అని చెప్పి డిక్లేర్ చేయాలి. ఫ్రమ్ అండర్స్కోర్ పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు SSH పోర్ట్ నెంబర్ ఎంత? SSH యొక్క పోర్ట్ నెంబర్ ఎంత? 22. ఓకే, 22 దగ్గర నుంచి 2 పోర్ట్ కూడా 2 అండర్స్కోర్ పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 22. ఓకే, TCP. ఏ TCP అండి? ఇది ప్రోటోకాల్. ప్రోటోకాల్ TCP కదా. ఎస్, ప్రోటోకాల్ ఈజ్ ఈక్వల్ టు TCP. తర్వాత CIDR బ్లాక్ రేంజ్ అంటే ఇక్కడ సోర్స్ దగ్గర మీరు ఎనీవేర్ పెట్టారనుకోండి 0.0.0.0/0 వచ్చింది కదా, దీన్ని CIDR బ్లాక్స్ అని అంటాం అనమాట. CIDR అండర్స్కోర్ బ్లాక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ లో విత్ ఇన్ డబల్ కోట్స్ లో ఆ CIDR బ్లాక్ ఇవ్వండి, క్లోజ్. ఓకే,
ఇన్బౌండ్ రూల్లో SSH ఉంది. అదే మళ్ళీ మీరు ఇక్కడ అవుట్ బౌండ్ రూల్స్ లో కూడా SSH యాడ్ చేయాలి అంటే అప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలండి? ఎగ్రెస్. ఎగ్రెస్ ఓపెన్ చేసి from_port is equal to from port ఎంత TCP ది సారీ SSH ది 22 2 port కూడా 22 తర్వాత ప్రోటోకాల్ ఏ ప్రోటోకాల్ SSH ప్రోటోకాల్ ఏంటి? TCP కస్టమ్ TCP. ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్. నెక్స్ట్ CADR_blocks ఇక్కడ కూడా ఎనీవేర్ కాబట్టి ఓకే. ఇన్బౌండ్ అవుట్ బౌండ్ లో SSH ఉంది. నెక్స్ట్ ఇన్బౌండ్ లో ఆల్ ట్రాఫిక్ కావాలి అనుకుంటే నౌ ఐ వాంట్ ఆల్ ట్రాఫిక్ ఇన్ ఇన్బౌండ్. సో ఏమి ఇవ్వాలి ఇక్కడ? ఇంగ్రెస్ from_port is equal to from port. మీరు ఇక్కడ ఫ్రమ్ పోర్ట్ ఎలా ఉంటుందంటే 0 ఉంటుందండి ఫ్రమ్ పోర్ట్. అండ్ అదే విధంగా 2_port కూడా 0నే ఉంటుంది. TCP ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఆల్ ట్రాఫిక్ యాడ్ చేసినప్పుడు మీకు TCP ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ పోర్ట్ రేంజ్ వచ్చేసరికి ఆల్, ప్రోటోకాల్ వచ్చేసరికి ఆల్ అని చెప్పేసి ఉంది. దీన్ని మనం -1 తో డిక్లేర్ చేస్తామండి ప్రోటోకాల్. -1 అంటే ఆల్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. నెక్స్ట్ CADR_blocks is equal to within square bracket లో 0.0.0.0 and then close. అదే విధంగా అవుట్ బౌండ్ కి కూడా రావాలి అంటే వీటి మొత్తాన్ని కాపీ చేసుకుందాం. 6 లైన్స్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇన్గ్రెస్ బదులు ఏమి ఇవ్వాలి? ఎగ్రెస్ అని ఇవ్వాలి. ఫ్రమ్ పోర్ట్ 0, 2 పోర్ట్ 0, TCP -1 అండ్ CADR బ్లాక్. ఒకవేళ TCP యాడ్ చేయాలి అంటే ఎలా? ఏంటి సార్? కస్టమ్ TCP యాడ్ చేయాలంటే సార్, హలో, సపోజ్ 8080 పోర్ట్ నెంబర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్బౌండ్ లో. ఏమిస్తాం? ఇంగ్రెస్. ఫ్రమ్ పోర్ట్ 8080 టు పోర్ట్ 8080. yes from port is equal to 8080 2 port equal to 8080 and 2_port is equal to 8080. తర్వాత TCP ప్రోటోకాల్ TCP. వెయిట్ ఎ సెకండ్. ఇక్కడ ప్రోటోకాల్ పైన కూడా సార్. ఏంటా మిస్టేక్ చేశాను సార్. అక్కడ సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ ఉన్నాయా? మనం క్రియేట్ పైన ఇచ్చారు కదా. ఎక్కడ? పైన. ఓకే. ఏ పైన? ఇందాక సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చారు కదా, మై సెక్యూరిటీ గ్రూప్ అని. అది కొత్తగా క్రియేట్ చేసి ఇచ్చారా లేకపోతే డిఫాల్ట్ గా తీసుకున్నారా అని? ఒక్క నిమిషం. ఎక్కడ స్టార్టింగ్ ముస్తఫా సెక్యూరిటీ గ్రూప్ మీరు అనేది? అవును సార్. ఇది కొత్తది క్రియేట్ చేస్తున్నాం. అంటే కొన్ని ఉన్నాయి కదా డిఫాల్ట్ గా ఉంటాయి అని సెక్యూరిటీ అంటున్నారా? ఇవి అవును సార్, ఇవి డిఫాల్ట్ ఉంటాయా? లేదు, మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ లో క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్స్ అని ఉంటాయి చూసారా? అవునండి. అవి ఇక్కడ మీరు క్రియేట్ చేశారనుకోండి, అవి ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. సో ఓకే, ప్రోటోకాల్. దీని ప్రోటోకాల్ వచ్చేసరికి TCP ప్రోటోకాల్ అండి 8080. సార్ ఎగ్రెస్ ఇవ్వలేదు. ముందు ఇంగ్రెస్ ఇచ్చిన తర్వాత కదా ఎగ్రెస్ ఇచ్చింది. ఓకే ఓకే. CADR_blocks is equal to so within square bracket and close all traffic. నెక్స్ట్ ఎగ్రెస్ లో కూడా కావాలంటే సేమ్ దీన్నే కాపీ చేస్తున్నా. 6YY అండ్ దెన్ P. సో ఇన్ బదులు ఎగ్రెస్ అని చెప్పేసి ఇవ్వండి. ఈజీ అంటాను. సో వీటి మొత్తం అయిపోయిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్ బ్లాక్ ని మొత్తాన్ని కూడా క్లోజ్ చేసేయండి. అంటే పైన ఓపెన్ చేసాం కదా, దాన్ని ఇక్కడ క్లోజ్ చేయాలన్నమాట. అంతేనండి. దీనిలో డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయడంలో? సార్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఉన్నాయి ఇవ్వచ్చు కదా, మళ్ళీ కొత్త క్రియేట్ చేసి ఎందుకు ఇచ్చారు? ఒకవేళ ఏం లేకపోతే ఇప్పుడు కొత్త సర్వర్ క్రియేట్ చేసినప్పుడు దానికి సెక్యూరిటీ గ్రూప్ సపరేట్ గా కావాలి నాకు, ఉన్నవి. అప్పుడు ఏం చేస్తాం? కొత్తది క్రియేట్ చేయాలి కదా. అలా. సో సేమ్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి సెక్యూరిటీ గ్రూప్స్ లో ఈ కోడ్ లో?
చూడండి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ కూడా మాన్యువల్ తో కంపేర్ చేస్తుంది. నేను మీకు స్టార్టింగ్ డే అదే చెప్పాను, వెన్ యూ నో ద మాన్యువల్ ప్రాసెస్, మీకు మాన్యువల్ ప్రాసెస్ తెలిస్తే ఆటోమేట్ చేయడం చాలా ఈజీ అండి అని చెప్పాను. ఇక్కడ మాన్యువల్ గా మీరు ఒక్కొక్క స్టెప్ చూసుకోండి ప్రతిదీ కూడా. ఓకే, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఉంది, ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. డిస్క్రిప్షన్ ఉంది, ఇది కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. విపిసి అవసరం లేదు, డిఫాల్ట్ విపిసి తీసుకుంటుంది అనమాట. అండ్ ఇన్బౌండ్ రూల్స్ ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇవ్వాలి. అవుట్ బౌండ్ రూల్స్ లో ఆల్రెడీ ఆల్ ట్రాఫిక్ ఉంది కాబట్టి బేసిక్గా ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఇచ్చిన ప్రాబ్లం ఏముండదు. నెక్స్ట్ లాస్ట్ లో ట్యాగ్స్. ట్యాగ్స్ అంటే పైన ఆల్రెడీ నేమ్ ఇచ్చేసాం మనం, ఇంకా నేమ్ ట్యాగ్ ఇవ్వాలంటే ఇచ్చేయొచ్చండి. ఇక్కడ ట్యాగ్ వేరు, ఇది వేరు. వెన్ యూ సీ హియర్, ఇక్కడ నేమ్ ట్యాగ్ వేరు, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ వేరు. ఇప్పుడు మనం ఇచ్చింది సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అనమాట. ఓకే, నేమ్ ట్యాగ్ కావాలంటే మళ్ళీ ఇక్కడ మీరు సపరేట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ పోర్ట్ 00 అని చెప్పరు ఒకసారి. ఇంగ్రెస్ దగ్గర ఫ్రమ్ పోర్ట్ 0 ఇచ్చారు, ఎగ్రెస్ దగ్గర పోర్ట్ 22 ఇచ్చారు కదా. ఎక్కడ ఇంగ్రెస్ దగ్గర 22, ఎగ్రెస్ దగ్గర 00 ఎక్కడండి? దేనిలో? ఇక్కడ ఇంగ్రెస్ లో 22 ఉంది, ఇక్కడ ఎగ్రెస్ లో 22 ఉంది. ఇది SSH సంబంధించి, ఇదేమో ఆల్ ట్రాఫిక్ ది. అండ్ ఇంకా ఇవి వచ్చేసరికి 8080 ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్. ఆల్ ట్రాఫిక్ దగ్గర 22 ఇస్తే నో సపరేట్ ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మీకు ఆ పాసిబిలిటీ ఉందా? ఫస్ట్ మాన్యువల్ గా ఇక్కడే ఆల్ ట్రాఫిక్, ఇక్కడే 22 అన్ని ఇవ్వగలరు ఒకటే దానిలో? సపరేట్ గా దేనికి దానికి యాడ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, మనం సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం, ఇదే సెక్యూరిటీ గ్రూప్ మన ఇన్స్టెన్స్ కి అటాచ్ అవ్వాలని చెప్పేసి ఎలా తెలిసిద్ది అంటే, చూడండి ఇక్కడ మీరు రీసోర్సెస్ లో పెట్టారు చూసావా, AWS సెక్యూరిటీ గ్రూప్ డెమో -HG అని చెప్పి కీ. మనం తీసుకునే ఒక రీసోర్స్ నేము, ఆ కీ నేము మన సర్వర్ లో ఇవ్వాలి. అంటే VAM స్పేస్ main.tf లో ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి, AWS_security_group, ఇది రీసోర్స్ నేమ్ అన్నమాట. దానికి మనం అటాచ్ చేసిన కీ ఏంటి? demo-HG. దీనికి ఒక ఐడి ఉంటుంది కదా, త్రూ ఐడిని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ మన ఇన్స్టెన్స్ కి అటాచ్ అవ్వాలని చెప్పేసి ఇలా డిక్లేర్ చేశాను. ఒకవేళ మీరు ఇది ఇవ్వకపోతే ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది, కానీ ఆ సెక్యూరిటీ గ్రూప్ మన ఇన్స్టెన్స్ కి అటాచ్ అవ్వదు. అలా అటాచ్ అవ్వాలి అంటే ఇలా ఇస్తాం. క్లారిటీ వచ్చిందా లేకపోతే కన్ఫ్యూజన్ ఉందా దీనిలో? సార్ ఒకసారి చెప్పరా? చెప్తాను చూడండి. ఇక్కడ సపోజ్ మీరు VPC క్రియేట్ చేశారండి, టెరాఫార్మ్ యూజ్ చేసుకొని VPC క్రియేట్ చేశారు. సో దీనికి ఏమి ఇస్తారు మీరు? లైక్ AWS_VPC అని చెప్పి సంథింగ్ ఏదో ఇస్తారు, అండ్ దీనికి ఒక కీ ఇస్తారు లైక్ 1 అని చెప్పి. అదే విధంగా ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి కూడా ఒక ఫైల్ రాశారు. ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి మనం రీసోర్స్ లో ఏమి ఇస్తాం? AWS_instance అని చెప్పేసి ఇచ్చి దీనికి ఒక కీ ఇస్తారు, లైక్ 2 అని చెప్పి ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు నార్మల్ గా ఇలా క్రియేట్ చేశారనుకోండి, మీకు VPC క్రియేట్ అయింది, అదే విధంగా ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ అయింది. బట్ ఈ రెండు ఇండివిజువల్ గా క్రియేట్ అవుతాయి. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ VPCలో ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి. అర్థమైందా? ఈ VPCలో ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి. అలా డిక్లేర్ చేయకపోతే ఇది డిఫాల్ట్ VPCలో క్రియేట్ అయింది. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి? మనం క్రియేట్ చేసుకున్న VPCలో ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి అంటే, సో ఇక్కడ ఏం చేస్తారు? AWS_VPC డాట్ అని ఇచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే కీ తీసుకున్నారో కీ నేమ్ 1 అని ఇచ్చేసి .id అని ఇవ్వాలి. ఇక్కడ మీరు తీసుకున్న రీసోర్స్ నేమ్ AWS_VPC అదే కదా ఇక్కడ తీసుకుంది, డాట్ ఇచ్చేసి 1 అని ఇస్తారు, అండ్ డాట్ దానికి సంబంధించిన ఐడి. అప్పుడు ఏమైంది? ఈ VPCలో ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది అనమాట. గైస్ అగైన్ మళ్ళీ చెప్తున్నా చూడండి, అగైన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. సో ఇప్పుడు చేసిందే చెప్తాను. ఫస్ట్ ఒక సర్వర్ క్రియేట్ చేయమని ఇచ్చానండి, సర్వర్ క్రియేట్ అవ్వమని. దీనికి AWS_instance అని ఇచ్చి ఒక కీ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయమని ఇంకొక ఫైల్ రాశాను, సెక్యూరిటీ గ్రూప్. అయితే ఈ సెక్యూరిటీ గ్రూప్ లో రీసోర్స్ ఏం తీసుకున్నాం? AWS_security_group తీసుకొని దీనికి demo-HG అనే ఒక కీ వాల్యూని అసైన్ చేశాను, ఒక కీని నేను అసైన్ చేశాను. ఇలా మీరు ఇండివిజువల్ గా ఇస్తే ఏమైందంటే మీకు సర్వర్ విడిగా క్రియేట్ అయింది, సెక్యూరిటీ గ్రూప్ విడిగా క్రియేట్ అయింది, కానీ ఈ సెక్యూరిటీ గ్రూప్ ఈ సర్వర్ కి అటాచ్ అవ్వదు.
ఆ సెక్యూరిటీ గ్రూప్ దీనికి అటాచ్ అవ్వదు అనమాట. అలా అటాచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మన సర్వర్ లో మనం ఇక్కడ డిఫైన్ చేయాలి ఏమని, AWS_security_group డాట్ ఈ రిసోర్స్ నేమ్ డాట్ మనం తీసుకున్న కీ నేమ్ demo-sg.id. ఇది సింటాక్స్ అండి. మీరు దేంతో అటాచ్ చేయాలి అన్న సింటాక్స్ ఇది. సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ రిసోర్స్ నేమ్ అనమాట. రిసోర్స్ నేమ్ అంటే ఏంటి? AWS_security_group ఇది రిసోర్స్ నేమ్. తర్వాత డాట్ ఇచ్చి దానికి ఇచ్చిన కీ .id. ఓకేనా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? yes sir. సో ఈ విధంగా నేను సర్వర్ని దీంతో అటాచ్ చేస్తాను. నౌ సేవ్ అండ్ కంటిన్యూ. టెరాఫార్మ్ మినిట్. సో ఇవాళ మీ టాస్క్ ఏంటంటే మనం సపరేట్ గా ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం. మీరేంటంటే ఆల్రెడీ మీ అకౌంట్ లో ఉన్న సెక్యూరిటీ గ్రూప్ తో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. టెరాఫార్మ్ ప్లాన్ డిఫరెంట్ ఫైల్స్ లో చేయాలా లేకపోతే సేమ్ ఒకే దాంట్లో చేయొచ్చా? ఒకటే దానిలో, ఎందుకంటే ఇంకా మీరు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ ఉన్నదే వాడుకుంటున్నారు. బట్ ప్రొవైడర్ ఒక దానిలో ఉండాలి, main.tf ఒక దానిలో ఉండాలి, వేరియబుల్ ఒక దానిలో ఉండాలి. 3 ఫైల్స్ మెయింటైన్ చేయండి. అదే ఓకే, 3 ఫైల్స్. ఇక్కడ చూడండి 2 to యాడ్ 2 రిసోర్సెస్ యాడ్ అవుతున్నాయి. ఏంటది? ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ అవుతుంది, సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. టెరాఫార్మ్ అప్లై -auto -approve. సార్ ఇలా టెరాఫార్మ్ అప్లై ఇచ్చినప్పుడు main.tf provider.tf resource.tf అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయా సార్? అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆటోమేటిక్ గా అదే రీడ్ చేసుకుంటది అనమాట. దేనిలో వేయకూడదు ఏంటి. ఈవెన్ మీరు ఆ ఫైల్ అంటే .tf అని పెట్టిన ప్రతి ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది బేసిక్ గా. చేస్తుంది, ఆటోమేటిక్ గా రీడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఈవెన్ మీరు main.tf కాకుండా మీ పేరుతో తీసుకొని, సపోజ్ మీ పేరులో వేరియబుల్స్ ఉన్నాయి, నా పేరులో రిసోర్సెస్ ఉన్నాయి, అండ్ ఇంకా కిరణ్ పేరులో వచ్చేసరికి ప్రొవైడర్ ఉన్నాయి, ఇలా తీసుకున్నారు అనుకోండి, అలా అయినా ఎగ్జిక్యూట్ అయింది. .tf ఉండాలి అంతే. .tf ఉండాలి ఖచ్చితంగా. ఓకే సార్, డన్ అయిపోయింది. చూద్దాం వెళ్ళి ఇప్పుడు. చూడండి సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయిందా, ముస్తఫా -sg. అండ్ ఇన్స్టెన్సెస్ కి వెళ్ళిపోతే సర్వర్ విత్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. దీనికి ఏ సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ అయిందో చూడండి, ముస్తఫా సెక్యూరిటీ గ్రూప్. అండ్ దీనిలో మీకు ఆల్ ట్రాఫిక్ ఉంది, 8080 ఉంది, 22 ఉంది. అండ్ అవుట్ బౌండ్ రూల్స్ లో కూడా చూస్తే వీ హ్యావ్ 22, 8080 అండ్ దెన్ అవుట్ ట్రాఫిక్ ఇలా. అండ్ యూ కెన్ డిస్ట్రాయ్, డోంట్ ఫర్గెట్ టు డిస్ట్రాయ్. ఓకే, ఇంతవరకు చాలా. ఇంకో టాపిక్ చెప్పుకుందాం. డిస్ట్రాయ్ ఇచ్చినప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ఏం డిలీట్ అవ్వదు కదా సార్? డిలీట్ అయింది, దానిలో ఉంది కదా రిసోర్స్ లో మీకు ఏవైతే ఉంటాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి. యూజువల్ గా మనం ఏదైనా సెక్యూరిటీ గ్రూప్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు చేస్తే మామూలుగా ఇన్స్టాంట్ డిలీట్ చేస్తే మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్ అలాగే ఉంటుంది. అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పండి ఒకసారి. మనం జనరల్ గా ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాం, క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ అని తీసుకున్నప్పుడు ఆ సెక్యూరిటీ మళ్ళీ ఇన్స్టాన్స్ టర్మినేట్ చేస్తే మనకు సెక్యూరిటీ గ్రూప్ అలాగే ఉంటుంది. నార్మల్ గా అయితే అలానే ఉంటుంది, బట్ ఇక్కడ మనకి 2 డిలీట్ అయిపోతాయి. అలా అవ్వకూడదు అనుకుంటే త్రూ కీ ద్వారా మనం దాన్ని స్కిప్ చేయొచ్చు అనమాట. మీకు అర్థమైందా కీ ఎందుకు వాడుతున్నాము అని? ఇక్కడ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద రిసోర్స్, ఆ రిసోర్స్ ని సెలెక్ట్ చేయడానికి వాడుతున్నాం. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే క్యూబర్నెటీస్ లో మనం వాల్యూస్ యూజ్ చేసాం, గుర్తుందా? క్యూబర్నెటీస్ లో సెలెక్టార్ అని చెప్పేసి తీసుకున్నాం. సెలెక్టార్ ని యూజ్ చేసే కదా మనం పర్టికులర్ గా ఒక పాడ్ ని సెలెక్ట్ చేసుకొని దాన్ని స్కేలప్ చేసింది, లేబుల్ యూజ్ చేసి. అదే విధంగా ఇక్కడ మనం తీసుకునే కీని యూజ్ చేసుకొని పర్టికులర్ గా మనం ఒక రిసోర్స్ ని సెలెక్ట్ చేసుకొని దానికి మనం ఏమన్నా అటాచ్ కావాలంటే అటాచ్ చేయొచ్చు, లేదు పర్టికులర్ గా ఒక్కటి కావాలన్నా ఒకటి డిలీట్ చేయొచ్చు. బట్ అది ఎలా డిలీట్ చేస్తారు అనేది నేను మీకు రేపటి క్లాస్ లో చెప్తాను. మల్టిపుల్ రిసోర్సెస్ తీసుకున్నప్పుడు నాకు పర్టికులర్ గా ఒకటి మాత్రమే డిలీట్ అవ్వాలి, అది ఎలానో రేపటి క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే దెన్, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు.
టాస్క్ ఒకసారి చెప్పరా? టాస్క్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఆ ఇన్స్టెన్స్ కి Okay. ప్రొవైడర్ డాట్ టీఎఫ్ లో ప్రొవైడర్ సెక్షన్ ఉండాలి. మెయిన్ డాట్ టీఎఫ్ లోనేమో రీసోర్స్ సెక్షన్, వేరియబుల్ డాట్ టీఎఫ్ లో వేరియబుల్స్ ఉండాలి. అండ్ దానికి సెక్యూరిటీ గ్రూప్ ఉండాలి. కానీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్, ఆల్రెడీ మన అకౌంట్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ని మన ఇన్స్టెన్స్ కి అటాచ్ చేయాలి. అది మీ టాస్క్. రిసోర్స్ ఫైల్ లో డైరెక్ట్ గా లైక్ అవైలబిలిటీ జోన్ ఎలా అటాచ్ చేస్తామో సేమ్ వే సెక్యూరిటీ గ్రూప్ కూడా పెడితే సరిపోతుంది కదా సార్ మామూలుగా. సరిపోయింది. సార్ మీకు ఫోటో పెట్టాను చూడండి సార్ చాట్ బాక్స్ లో. Yeah. చిన్న బిల్లింగ్ పడింది అన్నాను కదా, అది మనీ పే చేస్తుంటే ఇట్లా ఎర్రర్ వస్తుంది సార్, చూడరా? అది రూపే కార్డుతో చేస్తున్నారు లేకపోతే ఎట్లా చేస్తున్నారు? రూపే కార్డే సార్. రూపే కార్డ్ యాక్సెప్ట్ చేయదు కదా. అక్కడ Visa- కార్డ్స్ ఉన్నాయి సార్, రూపే కార్డు, మాస్టర్ కార్డ్ అని ఉన్నాయి. సో అందుకని సో రూపే కార్డ్ నుంచి చేశాను. ఓకే. Okay, sir. ప్లీజ్ కన్సిడర్ యూజింగ్ డిఫరెంట్ పేమెంట్ మెథడ్. ఆ కార్డ్ సపోర్ట్ చేయట్లేదు అనుకుంటండి. ఒకసారి నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రై చేయండి. నెట్ బ్యాంకింగ్ ఉందా? లేదు సార్, లేదు. అవునా, నెట్ బ్యాంకింగ్ నుంచి వేరే దానిలో ఒకసారి ట్రై చేసి మేబీ ఐ థింక్ దట్ ఇస్ ద కార్డ్ ఇష్యూ. ట్రై చేసాను సార్. ఓకే. సార్ లైనెస్ లో డాట్ అంటే కరెంట్ డైరెక్టరీ అన్నారు కదా, అవును. స్లాష్ అంటే ఏంటి సార్? డాట్ ఏంటి? స్లాష్ డాట్ స్లాష్ అంటే కరెంట్ డైరెక్టరీలో ఉన్న పాత్. పాత్. AWS టాపిక్స్. టెరాఫామ్ ఇంకా ఏమున్నాయి సార్ కొత్త టాపిక్స్ ఏమన్నా? ఇంకా ఇది కాదు. టెరాఫామ్ అంటే మనం ఇక్కడ ఓన్లీ EC2 ఇన్స్టెన్స్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాం కదా. ఇంకా అవునా? S3 క్రియేట్ చేయాలి, VPC క్రియేట్ చేయాలి, IAM రిసోర్సెస్ క్రియేట్ చేస్తాం, లోడ్ బ్యాలెన్స్, ఆటో స్కేలింగ్, ఇంకా RDS క్రియేట్ చేయొచ్చు. అదే విధంగా దీనిలోనే లూప్స్ ఉంటాయి. మల్టిపుల్ థింగ్స్ ఎలా క్రియేట్ చేయడం అంటే లైక్ ఇప్పుడు సపోజ్ యూజర్స్ ఉన్నాయి, మల్టిపుల్ యూజర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, సో అవంతా ఉంటుంది అన్నమాట. Okay then. So thank you guys. Thanks for joining the session. If you don't have any queries, you can find out. SGL కి బిల్లింగ్ ఎలా ఉంటుంది సార్? ఏంటండి? సెక్యూరిటీ గ్రూప్ బిల్ ఏమి ఉండదు. సెక్యూరిటీ గ్రూప్ కి ఏమి ఉండదు. ఇన్స్టెన్స్ టైప్ కి, వాల్యూమ్ కి, AMI కి ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్స్ కి కీ పేర్ కి ఉంటుంది. ఓకే సార్. సార్ ఒకసారి టెరాఫామ్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేయాలి, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ ఉంది కదా, ఒకసారి స్లైడ్ ఓపెన్ చేయాలి. ఒకసారి అర్థం కాలేదండి దేనిలో? టెర్రాఫామ్ లో ఇది ఉంది కదా, IAC ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ కి సపరేట్ స్లైడ్ చెప్పారు కదా నిన్న. ఇందులో లాస్ట్ పాయింట్ ఒకసారి చెప్పండి సార్, అర్థం కాలేదు. Eliminates the need of manual infrastructure provisioning and management. సో ఇక్కడ మాన్యువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మనం మాన్యువల్ గా ఒక సర్వర్ క్రియేట్ చేయడం, దాన్ని మనం ఎలిమినేట్ చేసి ఇక్కడ ఆటోమేట్ చేస్తున్నాం కదా టెరాఫామ్ ద్వారా. కోడ్ రాసి ఆటోమేట్ చేస్తున్నాం, అది ఎలాగా? IAC ద్వారా. సార్ ఇది షేర్ చేయరా ఈ డాక్యుమెంట్? నేను ఇవాళ షేర్ చేస్తాను. క్లాస్ నాకు ఇప్పుడు వెంటనే ఇంకో క్లాస్ ఉందా, అయిపోయిన వెంటనే షేర్ చేస్తాను. ఓకే సార్. యా, ఈ మాన్యువల్ ప్రాసెస్ చేసే కన్నా ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు కదా బ్రో. వై మాన్యువల్ ప్రాసెస్ ప్రిఫర్డ్? పవన్ ఇదే ఆటోమేషన్, బట్ మీకు కంప్లీట్ టాపిక్ ఇంకా అయిపోలేదు కాబట్టి మీకు ఇది అర్థం కావట్లేదు. బట్ వన్స్ కంప్లీట్ అయిపోయి మీకు ప్రాజెక్ట్ చేసేటప్పుడు అర్థమైంది మాన్యువల్ కి ఆటోమేషన్ కి డిఫరెన్స్. యూ విల్ గెట్ టు నో దట్ వన్స్ వి డన్ ద ప్రాజెక్ట్ ఇన్ అవర్ లైక్ కోర్స్. యా, ఓకే దెన్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్. టాస్క్ అయితే చేయండి. అండ్ రెజ్యూమ్ కూడా నేను సెండ్ చేయలేదు సార్, అది కొంచెం సెండ్ చేయండి. రెజ్యూమా? ఓకే, షూర్. సార్ రేపు క్లాస్ ఉంటుందా సార్? తెలంగాణ హాలిడేగా? తెలంగాణ హాలిడే, కానీ మన డెవాప్స్ కి కాదు. రేపు ఒక్కరోజు తీసుకుంటే టెరాఫామ్ అయిపోయింది. సో మండే నుంచి మళ్ళీ AWS టాపిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. అందుకని సార్ టెరాఫామ్ ఏంటి సార్? టెరాఫామ్ అఫీషియల్ డాక్యుమెంట్ ఏమన్నా? టెరాఫామ్ అమెజాన్ డాట్ టెరాఫామ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ కొట్టేయండి, డైరెక్ట్ వచ్చేస్తాయి. terraform.io స్క్రిప్టింగ్ ఉంటుంది సార్. స్క్రిప్టింగ్ ఉంటుంది, లైక్ ఆఫ్టర్ AWS టాపిక్స్ స్క్రిప్టింగ్ చెప్తా. ఓకే సార్. ఓకే సార్, బై. Bye everyone.